ర్యాంప్ 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 ఆడించాడు హీరో కాదు హీరోయిన్ ఆడించిందండి ర్యాంప్. ఇందులో అయితే పిచ్చి వచ్చేది ఇంటర్వల్ తర్వాత ఉంటుంది చూడండి, పరిగెడతా ఉంటాడు, నాకు ఇదొద్దు బాబోయ్ నేను వదిలేవే ఉంటాడు. అసలు ఐ లవ్ యూ అని చెప్పగానే హీరోయిన్ మామూలుగా ఉంటుంది కానీ పక్కన హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది, ఒరే నీ పని అయిపోయిందిరా అంటే ఏంట్రా ఈ అమ్మ అయిపోయింది అంటాడు. ఏముంది రాయలసీమ స్టోరీ ఉంటుంది, లేదా అలా అన్నో అలా అబ్బో లేదా రంగుమూడు వచ్చి నా పిల్లం అంటాడు అనుకున్నాను. కానీ ఆ హీరోయిన్కి ఉన్న తల్లో ఒక బాధ ఉంటుంది, ఆ బాధ ఎలా తీర్చాడు అనేది సినిమా మినిమం ఒక 50 సార్లు మంది వేస్తూ ఉంటాడండి. ఆ సినిమా అంతా ఒక 50 సార్లు వేసి ఉంటాడేమో. అలాగే డైరెక్ట్ కిస్సింగ్ సీన్స్ అబ్బా సూపర్ అబ్బా. రొమాన్స్ అంటే అదరగొట్టేసాడు అనుకోండి, కానీ రొమాన్స్ కూడా ఎందుకు చేశాడు అంటే చెప్పరా నీకు అనిపిస్తుంది చెప్పు. నువ్వు అన్ని అలాంటి చూస్తున్నావు అంటే చూడండి, నేను కనపడి మెసేజ్ చూడాలిరా బాబు, అలాంటి చూడకూడదు, చెడిపోతావురా. నడుము చూసినా సరే నేను మంచిగా చూస్తాను. ప్రాణం పెడితే దాని శత్రువుని అట్లా చెప్తాడు. ఇప్పుడు అన్ని విషయం చూసానండి. నచ్చిన పాయింట్ నిజంగా అబ్బవరం ఇచ్చాడు, ఒక వరం అండి. అంటే అంటాడు తర్వాత అంటాడు అలా నాన్న అంటాడు, ఒరే వదిలేరా బాబు, మా అమ్మాయి సంగతి ఎలా ఉంటుంది వదిలేంటే నేను వదలనండి, నేను మారుస్తానని చెప్పి లాస్ట్ ఒక మూడు వారాలు కనిపించాడు హీరోయిన్ పడే వ్యధ ఏంటి అదేంటి చాలా బాగుంది. ఆ కిస్సింగ్ సీన్స్ కూడా ఇలాంటి వాళ్ళ గురించే పెట్టాడు, అది కూడా పెట్టాలని. అది కూడా ఎందుకు పెట్టాడు అంటే ఒకటి 30 ముద్దులు పెట్టాను లెక్క పెట్టాను. లోపల కానీ బయట పద్ధతికి చెప్తాడు. లోపల చూసిండు మొత్తం అన్న ఫోన్ కూడా పక్క పెట్టి సీరియల్ చూస్తాడు, ఎవరు ముద్దు పెడతా అలా నడుము చూసినావు అన్న ఎట్లున్నాడు అన్నావు. ఎందుకన్నా కెమెరా ముందు ఒకలాగా టికెట్ ఎందుకు కొనుక్కొచ్చాము చూడటానికే కదండి, ఏమండి అంతేనా కదా. మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలండి, కళాపోషణ లేకుండా మనం ఎదగలేము సినిమాలో కూడా. చూపిస్తాడు అవును మరి హీరోయిన్ గురించి కూడా చెప్పు, నడుము చూపించింది, చాలా ఎక్స్పోజింగ్ చేసింది, చాలా బాగుంది అనిపించింది చెప్పు ఒక మాట. అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. అబ్బవరం నిజంగా ఇచ్చాడు ఒక వారం. పండక్కే మన దీపావళికి అయితే మంచి సినిమా చూసాం అనిపిస్తుంది. లాస్ట్ వరకు కూడా ఎలా మార్చాడు హీరోయిన్ అనేది ఒక సిచ్యువేషన్. అలాగే నరేష్ గారు కూడా చాలా బాగా చేశారు. నరేష్ గారు ఆ నడుము చెయ్యటం, ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం టచ్ అవటం, కానీ తన కాపురం చేస్తున్న పిల్లలతో కూడా అంటే ముసుగేసి చేశారంటే సినిమాలో అయితే. అంటే వాళ్ళ కొడుకుతో అంటుండే, రే మీ అమ్మతో కాపురం చేత నువ్వు పుట్టావు కానీ ఎలా పుట్టావు తెలుసా, నేను ముసుగేసుకునే కాపురం చేశాను రా అంటాడు. అలాంటి బాగున్నాయి. అలాగే చిరంజీవి సాంగ్స్ వస్తాయండి, ఆయన చేసిన స్టెప్స్ సూపర్ అబ్బా. నిజంగా అబ్బా నిజంగా ఇచ్చాడు ఒక వరం. దీపావళికి మాకైతే వరం ఇచ్చాడు. మంచి సినిమా. అంటే ఇంత అన్నగా కిస్సింగ్ సీన్స్ ఉంటాయండి, సినిమా లేకుండా అలాంటివి లేకుండా మరి యూత్ రారు కదండి. ఉంది కానీ ఎందుకు పెట్టాడు ఆ హీరోయిన్ని, నేను కోసుకుంటా, నేను చచ్చిపోతా అందులోకి ఒక మధురమైన ఒక కిస్ ఇచ్చాకే హీరోయిన్ చల్లబడద్దు అనమాట. అదే అంటే ముద్దులో కూడా అంత మంచి ఉందని మంచి చూడండి. ఇంక ఇప్పుడు వచ్చాడు కదా కూడా చెడు ఇచ్చాడు, ఆ చెడుని వదిలేయండి ఓకేనా. మంచి చూడండి సినిమాలో. కే ర్యాంప్ సినిమా అసలు ఏం తీసిందనే డైరెక్టర్. కే ర్యాంప్ అంటే ర్యాంప్ చేసేసిండు అందరినీ. సినిమా కథ ప్రకారం తీసుకున్నా, స్టోరీ ప్రకారం తీసుకున్నా, అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎలా తీయాలో ఎట్లా ఉండాలో సినిమా అలా డైరెక్టర్ గారు తీసి చూపించిండు. అంటే కథ కానీ, కామెడీ కానీ, సీన్స్ కానీ ప్రతిదీ. అంటే ఒక లవర్స్ అనేది ఎలా ఉండాలి, ఒక లవర్స్ ఇలా ఉండాలా అన్నట్టు ఒక సినిమా తీసి చూపించిండు. ఒక తండ్రి కొడుకు అనుబంధం ఇలా ఉండాలా ఇలా చూపించిండు. ఒక కామెడీ ఇలా ఉంటే ఇలా ఎంజాయ్ చేస్తారా ఇట్లా చూపించిండు. ఒక సెంటిమెంట్ ఇట్లా ఉంటే ఎంత బాగుంటాయి ఇట్లా చూపించిండు డైరెక్టర్ గారు. ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు. అంటే నిజంగా చెప్తున్నా డైరెక్టర్ గారికి నిజంగా ఏం చేసి నిజంగా సినిమా మాత్రం ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. దీపావళికి ఇది ఒక చిచ్చుపుట్టి లాంటిది. ఎవరన్నారు బాలేని, ఎవరన్నారు బాలేని, బాగాలేడా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అన్నా. నేను ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదు, పాన్ ఇండియా సినిమా అనుకోవాలి. ఇది నిజంగా పాన్ ఇండియా సినిమా ఎక్కడికో వెళ్ళిపోతున్న సినిమా. తెలుసా సినిమా చూసినావా? సినిమా చూడదు ఏం చెప్తున్నారు రివ్యూ. మళ్ళీ ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ లా కిరణ్ అబ్బవరం ఏం చేస్తాడు ఇంటర్వెల్ సీన్ సైలెన్స్ గా కూర్చోడు, ఒక దగ్గర సప్పుడు దాకా గప్ చిప్గా కూర్చోడు. టెన్షన్ పడి ఏం చేయాలని అర్థం కాదు, సప్పుడు దాకా ఒక దగ్గర కూర్చోడు. ఇక ఆయన పరిస్థితి అట్లా ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ లా దీపావళి చిచ్చిపుట్టి ఇది ఒకటి భూచక్రాలు మొత్తం తిరుగుతాయి కింద, మొత్తం భూచక్రాలు. నిజంగా చెప్తున్నా సుసురుపతులు కాల్చుకోవాలందరూ. సినిమా
కిరణ్ అబ్బవరంకి ఈ సినిమా తర్వాత అవుతారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ సినిమాలో ఏమన్నా ఉందా రొమాన్స్? థ్యాంక్ యూ. ఇంకోటి చెప్పండి, మొత్తం భూచక్రాలు తిరుగుతాయి. ఈ భూచక్రాలు బ్లాక్ బస్టర్. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం కొత్తగా ఇచ్చిండు అనుకో జనాలు సాటిస్ఫై అవుతారు. ఒక టికెట్ పెట్టిన దానికి 2.5 hours ఏంది నవ్వుకోవాలి, ఎమోషన్ బట్టి ఎంజాయ్మెంట్ కోసం వస్తారు. ఆ ఎంజాయ్మెంట్ మాత్రం 100% ఇచ్చిండు కేక్. డబల్ కే ర్యాంప్ ఇచ్చిండు అన్న. ఈ దీపావళి విన్నర్ కే ర్యాంపే. సో నేను అన్ని సినిమాలు చూశాను. సో కే ర్యాంప్ అయితే ఈ దీపావళి విన్నర్. థ్యాంక్ యూ. చాలా బాగుందన్న. సో సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా జరగలేదు. మనకి ఏదైతే మారుతి గారి మూవీస్లో ఎలా ట్రై చేస్తుంటారు, ఒక డిజార్డర్ పెట్టి ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని కామెడీ జనరేట్ చేస్తారు కదా, సేమ్ అదే లెవెల్ అనిపించింది. సో మారుతి లెవెల్ గారి అడల్ట్ కంటెంట్ అయినా లేదంటే అలాంటి జోక్స్ అయినా సరే వాటి వరకు చాలా బాగా అనిపించింది. బట్ ఒకేదేంటంటే మనకి ఏదైతే జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఒక ట్రైలర్ టీజర్లో ఒక అడల్ట్ జోక్స్ కానీ అడల్ట్ డైలాగ్స్ పైన పెట్టి ఒక జనాన్ని అట్రాక్ట్ చేశారు. అలాంటి జోక్స్ అయితే పెద్ద ఏం లేవు. సో దాని వరకు పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అంత డిస్కంఫర్ట్ ఎక్కడ ఫీల్ అవ్వరు. ఓన్లీ నెగిటివ్ ఏంటంటే నరేష్ గారి ట్రాక్ కొంచెం మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో, కానీ మిగతా అంతా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. కానీ చాలా మంది ఏమంటున్నారంటే ఇది చిన్నపిల్లల్ని తీసుకుని వస్తున్నారు, చాలా వల్గర్ గా ఉంది కొన్ని సీన్స్ అనేది అంటున్నారు. థియేటర్ కాదన్న, ఆల్రెడీ ట్రైలర్ టీజర్ లో పెట్టేసారు టీజర్స్, అవి కూడా చిన్నపిల్లలు చూస్తారు. సో అక్కడ మరి కంట్రోల్ అయినప్పుడు థియేటర్కి వచ్చి కంట్రోల్ చేస్తే ఏం లాభం లేదు. కంట్రోల్ చేస్తే అక్కడే కంట్రోల్ చేయాలి, థియేటర్లో కంట్రోల్ అంటే ఏం లేదు. సో ఫస్ట్ మిత్రం అంటే గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకుంటే అంత మంచిది. సో అది కంప్లీట్ గా వాష్ అవుట్ అసలు. అండ్ నెక్స్ట్ డూట్ చాలా బాగుంది. సో కొందరు సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి చాలా బాగా వస్తుంది, బట్ కొందరికి అసలు వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి సినిమా తీసుకెళ్ళామంటే ఏం సినిమా అని ఊహేస్తారు. బట్ ఒక జంజీ కిడ్స్ కానీ లేదంటే ఒక ఎంగేజ్ వాళ్ళని తీసుకెళ్తే మాత్రం, మెచ్యూర్ పీపుల్ తీసుకెళ్తే మాత్రం వాళ్ళ వరకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ తెలుసు కథ కూడా సేమ్ అంతే. ఒక ఓల్డ్ జనరేషన్ నచ్చపోయినా సరే న్యూ జనరేషన్కి జంజీ కిడ్స్ కింద వస్తుంది. బట్ కే ర్యాంప్ అదృష్టం ఏంటంటే అందరు సెక్షన్ ఆడియన్స్ కూడా నచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యూత్ కావాల్సిన కామెడీ ఉంది, ఫ్యామిలీకి కావాల్సిన కామెడీ ఉంది, కొన్ని అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి, లేదంటే ఓ రొమాన్స్ ఉంది. ఈవెన్ లిప్ కిస్లు ఉన్నా సరే 4 లిప్ కిస్లు ఉంటాయి, కానీ అవి ఎక్కడ కూడా అన్నెసరిగా పెట్టారే, ఒక రొమాంటిక్ వాడుకుందామని కాకుండా స్టోరీకి అవసరమే పెట్టుకుని అనిపించింది. వాటి వరకు చాలా సక్సెస్ అయ్యారు. ఒక నరేష్ గారిది కొంచెం అడిట్ అయినా సరే వెన్నెల కిషోర్ గారు చాలా సిచ్యువేషన్ కామెడీ జనరేట్ అయింది. ఓన్లీ హీరో అక్కడక్కడ కొంచెం బూతులు మాట్లాడతాడు తప్ప మిగతా అంతా బాగానే ఉంది, అందరూ బాగా చేశారు. ఒక నరేష్ గారితో కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంది. ఆవిడ పెద్ద సీన్స్ అయితే ఏం పడలేదు, అంత యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు, జస్ట్ ఒక ఇది ఉంది దాని వరకు ఉంది. కానీ బట్ ఓకే, చూడడానికి బాగుంది, ఆవిడ బాగుంది. చేతన్ గారిది ఆయన 2 సాంగ్స్ చాలా బాగుంది, పిక్చరైజేషన్ కూడా చాలా బాగా అనిపించింది. మనకి ఏదైతే ఓనం సాంగ్ ఒకటి, ఇంకొకటి కేరమ్ టైటిల్ సాంగ్ ఉందో అవి చాలా బాగా వచ్చాయి. ఫైనల్ గా బ్లాక్ బాస్టర్ హిట్ అని కాదు, కానీ నలుగురిలో వచ్చి హిట్ కొడుతున్నాడు, విన్నర్ అవుతున్నాడు, అది మెయిన్. పర్ఫార్మెన్స్ ఒక 1.5 ఆర్మీలో చేశారు కిరణ్ అన్న. ఈ సినిమాతో దివాళికా రాజా అనిపించుకున్నాడు. మళ్ళీ దివాళికా రాజా కిరణ్ అబ్బవరం కే ర్యాంప్. ఏం నచ్చినాయి అన్న నీకు మూవీలో? ప్రతి ఒక్క సీన్ భయ, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ లెంత్ కామెడీ, లవ్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా భయ. చెప్తున్నా కదా, ఫుల్ ప్రతి ఒక్క చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు భయ. ఫుల్ లెంత్ కామెడీ. లేదు తప్పది సినిమా తమ్ముడు, అలా అనిపిన వాళ్ళు చెప్తున్నా, సినిమాకు థియేటర్కి వచ్చి చూడండి. అర్థం కాదు, పిచ్చి పిచ్చి కూతలు రాజులు కాదు. సినిమా థియేటర్కి వచ్చి చూడండి, చూసిన తర్వాత అప్పుడు చెప్పండి. లేదు, ఈ సినిమాతో 100% మాస్ హీరో చూపించుకున్నాడు కిరణ్ అన్న. కిరణ్ అన్న ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ దివాళికా రాజా. పాటలు కేరళ కుడి సాంగ్ మాత్రం అసలు మొత్తం థియేటర్ మొత్తం అరుపులు, కేకలే. దివాళీ మొత్తం భూచక్రాలు కాలుతాయి, మొత్తము రాకెట్లు వెళ్తాయి, మొత్తం రాకెట్లు. ఇది మాత్రం బ్లాక్ బస్టర్. థియేటర్ మొత్తం భూచక్రాలు తిరగాలి. రొమాన్స్ కూడా ఉన్నారు ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్కరు మూవీ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు జనరేషన్ బట్టి లవర్స్ కానీ కంపల్సరీ రొమాన్స్ ఉంటాయి, సెంటిమెంట్ ఉంటుంది భయ. ఫ్యామిలీ ఎమోషన్, డ్రామా కానీ, లవ్ యాంగిల్ కానీ ప్రతి ఒక్కటి భయ. చెప్తున్నా ఈ సినిమాలో ఏది లేదని కాదు, అన్ని ఉన్నాయి. విందు భోజనానికి భోజనం అంతే. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ. సాయి కుమార్ క్యారెక్టర్ కానీ, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్క నరసి గారిది కానీ, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు. చెప్తున్నా కదా, కిరణ్ మాత్రం ఒక ఏమంటుందని అంతే, అది నెవర్ బి. ఈ సినిమాతో మాస్ యాంగిల్ కూడా చూపించాడు. మాస్ రాజా